గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి అదేవిధంగా మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నమస్కారం. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇలా మా పరిస్థితి ఒక్కసారి చూడండి. మీ శాఖలో ఉండే కాగజ్ నగర్ మున్సిపాలిటీ 1970 నుండి ఈ కాగజ్ నగర్ మున్సిపాలిటీగా ఉంది. ఈ రాష్ట్రంలో ఉండే 140 మున్సిపాలిటీల్లో ఎక్కడ లేని సమస్య ఈ కాగజ్ నగర్ పట్టణంలోనే వచ్చింది. మాతో పాటు ఈరోజు ఇండ్లను వదిలిపెట్టి ఈరోజు మున్సిపల్ ఆఫీస్ దగ్గర నిద్రపోతున్న వీళ్ళందరూ కూడా పారిశుద్ధ కార్మికులు, మిగతా వర్కర్లు. వీళ్లకు గత 6 నెలల నుంచి వేతనాలు రావడం లేదని గత 13 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. ఒక 5 రోజుల క్రితం తమరి దృష్టికి కూడా మేము తీసుకొచ్చినాం. వీళ్ళ కమిషనరు పాపం వీళ్ళ బాధ చూడలేక, ఇక్కడి పరిస్థితి భరించలేక మీ అధికారులకు లెటర్ కూడా రాసిండు. మీ ఉన్నతాధికారులతో నేను మాట్లాడినా వాళ్ళందరూ కూడా మీ దృష్టికి తీసుకొస్తామని చెప్పిండ్రు. అసెంబ్లీ వేదికగా దీని మీద మీరు ఒక ప్రకటన ఇస్తారేమో అని చెప్పి ఆశపడ్డాం, కానీ కాలేదు. మా సిర్పూరు ఎమ్మెల్యేగా గెలిచిన పాల్వాయి హరీష్ బాబు గారు రాష్ట్రంలో ఉండే సమస్యల గురించి మాట్లాడుతున్నారు, మూసీ నది ప్రక్షాళన గురించి మాట్లాడుతున్నారు, కానీ ఆయనకు ఓట్లేసిన ఈ కాగజ్ నగర్ పట్టణ ప్రజల గురించి ఒక్క మాట కూడా మా హరీష్ బాబు గారు మాట్లాడలేదు. అంటే ఆయన కూడా మీ దృష్టికి తీసుకురాలేదని లెక్క. అయ్యా ముఖ్యమంత్రి గారు, వీళ్ళు అడుగుతున్నది ఏంటి? మాకు వేతనాలు రావడం లేదు. మీ అధికారులను అడుగుతేనేమో మీరు పన్నులు పెంచుకోండి, జనరల్ ఫండ్ బాగా పెంచుకోండి, జనరల్ ఫండ్ నుంచే ఈఎస్ఐ పిఎఫ్ కట్టుకోండి, పన్నులు పెంచుకొని జీతాలు ఇచ్చుకోండి, మా దగ్గర డబ్బులు లేవు అంటున్నారు. 3 లక్షల కోట్ల బడ్జెట్, 140 మున్సిపాలిటీలో 139 మున్సిపాలిటీలకేమో జీతాలు వస్తున్నాయి. కేవలం మా కాగజ్ నగర్ మున్సిపాలిటీకే జీతాలు రావడం లేదు. ఇక్కడ ఖర్చు